LGTV న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విమాన ప్రమాదం ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. రేవంత్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా. విమాన ప్రమాదం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. I'm totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very horrific, and even till now I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program, but the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Annex. So we will be discussing some more things there. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జూలై 1వ తేదీన అమ్మవారి కళ్యాణం, 2వ తేదీన రథోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు నగరం నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని, ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఆలయం ముందు నిర్వహించే అమ్మవారి కళ్యాణాన్ని భక్తులందరూ వీక్షించే విధంగా LED స్క్రీన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అదేవిధంగా క్యూ లైన్లలో తోపులాట జరగకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని R&B అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో మ్యాన్ హోల్స్, డ్రైనేజీ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మీరు గుండెలు జరగాలి.
ఉత్సవాలు లక్షలాది వస్తుంది కాబట్టి మరి స్థానికంగా ఉన్నటువంటి మనందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఇక్కడ అన్నదానం చేసేటువంటి వ్యక్తులు వారి యొక్క కుటుంబ సభ్యులు కొంత లక్షలాది మందికి అన్నదానం చేస్తారు కాబట్టి మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ స్థలాలు కానీ వాళ్ళకి జరుగుతుంది కాబట్టి రెండోది ఈవో గారు వారికి రిక్వెస్ట్ చేస్తున్న అధికారులందరూ పోయినట్టే కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్ మీరు చెప్పండి చెప్పిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. మల్కంపేట ఎల్లమ్మ వారి కళ్యాణం అమ్మవారి కళ్యాణం 2014 ముందు మామూలుగా ఈ ప్రాంతంలో జరిగేటువంటి కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా విశ్వవ్యాప్తంగా కూడా కొన్ని లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి మరి ఈ యొక్క లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి ఈ యొక్క కళ్యాణం ఏర్పాట్ల విషయంలో మరి ప్రభుత్వ సహకారంతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని అంగరంగ వైభవంగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశంతో అందరు అధికారులతోని మరి ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. అధికారులు కూడా వేరియస్ డిపార్ట్మెంట్ ఎండోన్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, మరి అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, మన ఆల్ డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా స్థానిక ప్రజల్ని కూడా గౌరవించే విధంగా ఇక్కడ కూడా స్థానికంగా కుల సంఘాలు ఉన్నాయి, అమ్మవారిని దేవాలయాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. రెండోది మా జోగినేలు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు అమ్మవారు భక్తులుగానే చరిత్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ దాంట్లో కళ్యాణం వచ్చే వాళ్ళు ఎవరు లేకపోతే ఇక్కడ కోణాలు తీసే వాళ్ళు ఎవరు ఆ రెండు కేటగిరీల కింద వారి టైమింగు వారితో మాట్లాడి వారికి పాసెస్ కూడా ప్రియారిటీ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల కొంతమంది పెద్దలు కొన్ని లక్షలాది మందికి అన్నదానం చేస్తారు. లక్షల మంది భక్తులు మరి తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ దేశ విదేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి వారికి కూడా ఎటువంటి ఆటంకాలు లోటు లేకుండా మంచినీటి సౌకర్యంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, రెండోది టెంపుల్కు సంబంధించి సీసీ కెమెరాస్ కూడా మొత్తం ఈ బల్కంపేట ఇక్కడ టెంపుల్ అనే సీసీ కెమెరాస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఆ కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతుంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి మన అందరము వచ్చే భక్తులకు సహకరిద్దాం. లక్షలాది మంది వస్తున్నటువంటి భక్తులకు మన సేవలు అందిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తప్పకుండా మీడియా కూడా పూర్తి స్థాయిలో సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది. బ్రహ్మాండంగా మరి క్యూ లైన్లు ఉంటాయి. ఉన్న స్థలం మాత్రం చాలా తక్కువ స్థలం, వచ్చే భక్తుల సంఖ్య మాత్రం లక్షలాదిగా వస్తున్నటువంటి సంఖ్య కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. 1వ తారీఖు జూలై అమ్మవారి కళ్యాణమైన నెక్స్ట్ డేనే ఇక్కడ నుంచి అమ్మవారి రథయాత్ర కూడా భారీ ఎత్తున బయలుదేరుతుంది కాబట్టి దానికి కూడా అందరూ సహకరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. తనపై నమోదైన భూ వివాదం కేసును క్వాష్ చేయాలని గతంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. షెర్లింగపల్లిలోని గోపన్పల్లిలో భూ వివాదానికి సంబంధించిన కేసు వ్యవహారంలో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదన విన్న అనంతరం ధర్మాసనం విచారణకు ఈ నెల 26 తేదీకి వాయిదా వేసింది. అయితే ఇదంతా రేవంత్ పై కక్షపూర్తంగా కేసు నమోదు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పటి నుండి ఈ కేసుపై విచారణ జరుగుతోంది. దీంతో ఈ కేసును క్వాష్ చేయాలని కోర్టు రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన కోర్టు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
పాతబస్తీ మలక్పేటలోని అపార్ట్మెంట్లో హిందువులపై జరిగిన దాడిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కలిసుందామా కలుసుందాం, చంపుకుందామా చంపుకుందాం, భారతదేశం మాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మలక్పేట్ ఎలైట్ అపార్ట్మెంట్లోకి చొరబడి కొందరు ముస్లిం యువకులు దాడి చేసి మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో అపార్ట్మెంట్లో నివసించే బ్రహ్మానందకు తీవ్ర గాయాలయ్యాయి. సైదాబాద్ సాయి నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం బాధితుడిని పరామర్శించిన అనంతరం పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. పాత బస్తీలో కొందరు చట్టాన్ని గౌరవించడం లేదని, అధికారులు కూడా ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డి, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, కొత్తకాపు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందువులకు ధైర్యం ఉంటుంది సార్. హిందువులకు ఇది మా దేశంలో ధైర్యం ఉంటుంది. హిందువులకు మేము హిందువులకు కొంచెం ధైర్యం ఇచ్చి యాక్షన్ తీసుకొస్తారు. మళ్ళీ ఫర్దర్గా మలక్పేట్ ఉస్మాన్ ఘాట్ దగ్గర ఒక అమాయకులైన హిందువుల మీద అపార్ట్మెంట్లో మధ్యతరగతి హిందువులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్న హిందువుల మీద దేశద్రోహులు దేశ విద్రోహ చర్యలు పాల్గొని జైళ్లలో మగ్గి రాజకీయ అండదండలతో బయటికి వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసి కొన్ని కట్టడాలు కూలే టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు. మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్లో చేస్తున్నారో అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు. దీని మీద ఇప్పటికీ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఇక్కడ నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. హిందువులంతా ఐక్యతగా అయితే ఇంకా కలిసి ఉందామా చంపుకుందాము ఇంకా చాలు. హిందువుల ఓపిక నశిస్తున్నది. చట్టము ధర్మము మాకే కాదు, చట్టము న్యాయము మీకు కూడా. మీరు చట్టము న్యాయంగా అనుకూలంగా హైదరాబాద్ ఉండాలనుకుంటూనే ఉండరు. లేకపోతే ఎవరెవరిని ఎట్లా దేశం దాటించాలో దాటిస్తాం. లేకపోతే కఠినమైన శిక్షలు వేసి ఈ భారతదేశం మాది, భారతదేశాన్ని వెళ్తున్న మేము, భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడైనా అధికార పార్టీ ముసుగుల లేకపోతే లోపాయికారి ఒప్పందాలతో హిందువుల మీద అగాత్యాలు చేస్తే, హత్యాకాండాలు చేస్తే రాబోయే రోజులలో దానికి 100 रेట్లు हिंदुओं समायत्తం అవుతున్నారు. ईट का जवाब पत्थर से देगा. अभी जो डीसीपी से बात किया उन्होंने कार्रवाई करेगा बोला, जो न्याय दिलाएगा बोला. जब न्याय दिलाएगा तो उसका बदला ईट का जवाब पत्थर से देगा. పంజగుట్టలోని ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో కేఏపాల్ మాట్లాడారు. నిన్న జరిగిన విమాన ఘటన టెర్రరిస్టుల పన, దీని మీద పూర్తి విచారణ జరగాలని కోరారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాల్ ఎలాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రిగా ఉండకూడదు గనుక సెప్టెంబర్ 17లోనే ఆయన 75 సంవత్సరాలు నిండితే గనక ఇప్పుడే అనౌన్స్ చేసి యంగ్ అమిత్ షాకో ఆయనకు నచ్చిన వారికో ప్రధానమంత్రి పదవిని అప్పగించడం చాలా మంచిది. ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. మన దేశం ఇమేజ్ పోతుంది. ఇది సరైన ఇన్వెస్టిగేషన్ జరగకపోతే 53 బ్రిటిష్ సిటిజన్స్, 7 పోర్చుగీస్ సిటిజన్స్, 1 కెనేడియన్ సిటిజను, 169 ఇండియన్ సిటిజన్స్, ఇంటర్నేషనల్ పీపుల్ ఉన్నారు. ఎంత చెడ్డ పేరు వస్తుంది మన ఏవియేషన్కి, మన దేశానికి. కనుక తక్షణమే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించి తక్షణమే వీరిద్దరూ రాజీనామా చేస్తే మన దేశ ఇమేజ్ కనీసం కొంత కాపాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గ్లోబల్ కాలేజీ యాజమాన్యం దౌర్జన్యం. ఇంజనీరింగ్ ఫార్మసీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ యాజమాన్యం ఇంటర్నల్ పరీక్షలు కూడా 2 నిమిషాల ఆలస్యమైతే అనుమతించని కాలేజీ మండు టెండర్లో గంటల తరబడి విద్యార్థుల అగచాట్లు. వేరే యూనివర్సిటీలో సీటు వచ్చి ఈ కాలేజీలో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే 4 సంవత్సరాల ఫీజు చెల్లిస్తేనే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తాం, లేకపోతే మీ దిక్కున్న చోట తెప్పుకోండి అని బెదిరింపులు. గతంలో కూడా ఇదే కళాశాలలో అడ్మిషన్ తీసుకుని సెంట్రల్ యూనివర్సిటీలో సీటు వచ్చిందని సర్టిఫికెట్ ఇవ్వమంటే 4 సంవత్సరాల ఫీజు
వసూలు చేసిన గ్లోబల్ కాలేజీ. అలాంటి ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ లక్షల ఫీజులు వసూలు చేస్తున్న గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫార్మసీ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వాళ్ళు ఫోన్లు ఎత్తారు, వీళ్ళు ఓవర్ యాక్షన్. వీళ్ళే ఓనర్లు బ్రదర్, వీళ్ళే కాలేజ్ ఓనర్లు, వీళ్ళే బాస్లు, వీళ్ళే చైర్మన్లు, వీళ్ళే ప్రిన్సిపల్లు. ఎర్ర టెండా ఎగ్జామ్స్ ఉంటాయి కదా మీకు, ఇంకా ల్యాబ్ మీరు వేస్తారా మార్క్స్ ల్యాబ్ ఎక్స్టర్నల్కి? అన్నా హలో అన్న, ఇక్కడ మీరు తీరిక వేయకుండా లేట్ అవుతా ఉంటుంది. మీరు ఫోన్ అనేది చేసి పిలిపాడు మేడం, లేకపోతే లాక్ అనేది మేము మాట్లాడతా పోయి లోపలికి. వేరే గేట్ ఉందా లోపలికి? తార్నాకలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్లో అధికారులు మెస్ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు. నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో గత 2 రోజులుగా తాము భోజనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా ప్రిన్సిపల్ స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫుడ్ పెట్టడం లేదు. సో ఎందుకని ప్రశ్నిస్తే ప్రిన్సిపాల్ గారు మాత్రం ఎలాంటి స్పందన లేకుండా నా దగ్గర ఎలాంటి డబ్బులు లేవు, నేను ఎలా పెట్టాలని చేతులు ఎత్తేస్తున్నారు. సో మరి ఈ సమస్యకు పరిష్కారం ఏందని ప్రిన్సిపాల్ని అడిగితే ప్రిన్సిపాల్ గారు వీసీ దగ్గరికి పోవని చెప్పారు. వీసీ దగ్గరికి పోతే ఇది మాకు సంబంధం లేదు, మీ నిజాం కాలేజీ అటానమస్ అని చెప్పడం జరుగుతుంది. ఇది నిజాం కాలేజీ యూజీ వరకే అటానమస్, పీజీ మాత్రం అఫిలియేటెడ్ కాలేజ్. ఈ ఓఈ కిందకే వస్తుంది. ఓఈ నుంచే మాకు ఐడి కార్డ్స్ వస్తున్నాయి, ఓఈ నుంచే మెస్ కార్డ్స్ వస్తున్నాయి. అన్ని ఓఈ నుంచి వచ్చినప్పుడు మాది అటానమస్ కాలేజ్ అని ఎందుకైతుంది సార్? ఇంకోటి ఏంటంటే మా మెస్ బిల్లులు కట్టించుకుంటున్నారు. 10,000 కట్టించుకున్న తర్వాతనే మాకు మెస్ కార్డ్స్ కానీ మెస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. నిధులు లేవని ఇప్పుడు చెప్పడం అనేది చాలా దారుణం సార్. మేము కోరుకునేది ఒక్కటే, మీ మీడియా వేదిక ద్వారా మాకు తక్షణమే వీసీ గారు ప్రిన్సిపాల్ గారు స్పందించి మాకు సాయంత్రం లోపు డిన్నర్ మాకు అరేంజ్ చేయాలని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. యావత్ దేశం ఉలిక్కిపడేలా ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమర్ విమానం కుప్పకూలిపోయింది. లండన్కు వెళ్తున్న విమానం నగరంలోని మేఘాని ప్రాంతంలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలిపోయింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. గాల్లోకి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అలాగే విమాన ప్రమాద సమయంలో దెబ్బతిన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ను కూడా పునర్నిర్మిస్తామని కూడా తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో అరుదైన పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తున్నాయి. సహజంగా మన ప్రాంతంలో ఈ పసుపు రంగు కప్పలు కనబడవు. ఎక్కువగా చల్లటి ప్రాంతాల్లో మాత్రమే ఈ కప్పలు కనబడతాయి. అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలవుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసి కుంటల్లోకి నీళ్లు చేరుతున్నాయి. దీంతో ఈ ఎల్లో ఫ్రాగ్స్ దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన స్థానిక ప్రజలు ఎంతో ఆసక్తిగా ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నారు. వర్షాకాలం మొదలైందంటే చాలు కాల్వలు, చెరువులు, నీటి కుంటలు పొంగి పొర్లుతుంటాయి. ఇలాంటి చల్లటి వాతావరణం ఏర్పడగానే చెరువులు, కుంటల వద్ద పెద్ద సైజు కప్పలు కనువిందు చేస్తుంటాయి.
మలక్పేట అస్మాన్గఢ్లో ఎలైట్ రెసిడెన్సీ మహిళపై బిల్డర్ అతడి అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర నేత రమణ్ సింగ్ కోరారు. సైదాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దాడి జరిగిన సమయంలో డయల్ 100కి సమాచారం అందించిన పోలీసులు స్పందించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేతల అండతోనే కొందరు పోలీసులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. దాడి కారకులపై పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఆస్మాన్గఢ్లో ఎలైట్ హిల్స్ అపార్ట్మెంట్లో ఏదైతే బ్రహ్మానందం అనే మా ఒక కార్యకర్తకి విచక్షణ రహితంగా గుండాలు, ఒక వర్గానికి సంబంధించిన గుండాలు ఇష్టపూర్వకంగా ఏదైతే కొట్టిర్రో దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలా వాళ్ళు ఏదో వచ్చి రౌడీజం చేసి ఇష్టరాజ్యం గుండారాజ్యం చేసుకోవడానికి ఈ రౌడీజం రాజ్యం కాదు, గుండాయిజం రాజ్యం కాదు. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పదలుచుకుని ఏంటంటే ఈ సందర్భంగా ఈ రోజు అంత పెద్ద సంఘటన జరిగినా కూడా ఒక సామాన్య వ్యక్తి 100 డైల్ కాల్ చేసి ఫోన్ చేసి పిలిపిస్తే పోలీస్ యంత్రాంగం ఉరుకుస్తుందని చెప్పేసి, పోలీస్ వ్యవస్థ ఉరుకుస్తుందని చెప్పేసి అనుకుంటే ఒక గంట సేపు దాదాపు ఆ అపార్ట్మెంట్ వాసులు గంట సేపు 100 డైల్కి కాల్ చేసి కంటిన్యూస్ గా కాల్ చేసినా కూడా ఎవరు వాళ్ళ దగ్గర నుంచి ఇంత స్పందన లేదు. అంటే మనం అనుకోవచ్చు వాళ్ళకి భద్రత ఏ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇలాంటి దాడులు జరుగుతాయా అనేది మా యొక్క ఆలోచన. ముఖ్యంగా హిందువుల మీద దాడి చేయడము ఒక రకమైన అలవాటు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంతకుముందు జరిగిన దాడులు అవే, ఇప్పట్లో కూడా జరిగే దాడులు అవే. మేము ఈ రోజు చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఎవరు కూడా పడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ అండంగా ఉంటది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 24 గంటలు మీ సేవలో మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి మీ అందరికీ చెప్పదలుచుకున్నాం. ఎవరు కూడా ముఖ్యంగా ఆ అపార్ట్మెంట్ నివాసిస్తున్న నివాసులందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ అండంగా ఉంటది. ఎవరో ఏదో మీకు హామీలు ఇచ్చి అబద్ధాల హామీ ఇచ్చి మేము మీకు వచ్చి ఏం కానికుండా చేసామంటే మీరు నమ్మవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి, మీ అండంగా మేము నిలబడతాం. ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా ముఖ్యంగా నేను పోలీస్ వ్యవస్థని చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ పోలీస్ యంత్రాంగం ఏదో ఉందో ఖచ్చితంగా దీని గురించి ఎంక్వైరీ పెట్టండి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి దాడులను చూసి వాళ్ళు ఇష్టారాజ్యం మాదే అన్నట్టు వాళ్ళు ఏదో అనుకోకుండా వాళ్ళు ఉండాలంటే ఇది వాళ్ళ రాజ్యం కాదు, ఇది కాంగ్రెస్ రాజ్యం కాదు. ఈ యొక్క రాజ్యము, ఈ యొక్క దేశం అనేది అందరిది. కాబట్టి మీరు చేసే దాడులను ఖచ్చితంగా మేము ఈంట్కా జవాబు పత్తర్సే దేంగే ఏదైతే నినాదం ఉందో ఖచ్చితంగా దాని తగ్గట్టు మేము మీకు హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా కట్టంగూరు మండలం తేలువారిగూడెం గ్రామానికి చెందిన మోక్షిత్ అనే బాలుడు ఆత్మకూరు మండలం నెమ్మికల్లు దండు మైసమ్మ దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన ట్రాక్టర్ బంధువుల శుభకార్యానికి వచ్చి ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడ మృతి చెందిన బాలుడు. ముంబై సముద్రంలో కొట్టుకుపోయే మెదక్ జిల్లా యువకుడి మృతి. కుటుంబంతో సరదాగా సముద్రంలో బోటు ప్రయాణం చేసి ఒడ్డుకు రాగానే అలల దాటికి కొట్టుకుపోయిన యువకుడు. మెదక్ జిల్లా రామయ్యంపేట ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న టంకరి రాము 34 సంవత్సరాలు ఉంటాడు. ముంబై సముద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి బోటు ప్రయాణం చేసి ఒడ్డుకు చేరుకున్నాడు. బోటు దిగిన వెంటనే నీటి అలలు వేగంగా రావడంతో సముద్రంలోకి కొట్టుకుపోయి మరణించిన యువకుడు కొద్ది నిమిషాల ముందే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన యువకుడి మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విమాన ప్రమాదం ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. రేవంత్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ న్యూస్.